హలో ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్ష డే 4 రివ్యూ ఇస్తున్నాను. ఈరోజు మాత్రం గ్రీన్ డే అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్రీన్ అయితే వచ్చింది మస్ట్గా. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే లక్ష్మీ దీపక్ అండి. తను సేనాపతి అంట, నిజంగానే సేనాపతిలానే చేశాడు. తను డ్యాన్స్ మాత్రం వస్తూనే డ్యాన్స్ చాలా బాగా చేశాడు. డ్యాన్స్తో కొంచెం ఇంప్రెస్ చేశాడు. అలానే తన హెయిర్ అయితే మాత్రం చాలా బాగుంది అండి. కాకపోతే తిను పాపం ఆగస్ట్ 2021 బిఫోర్ ఒకటి తర్వాత ఒకటే అంట తన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే తను ముందేమో తను క్రికెట్ అది ఆడేవాడంట, బాగా కొంచెం లావుగా ఉండేవాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం కమెంట్ అది చేసేవారంట. సో కాకపోతే తను క్రికెట్ ఆడుతూ ఉండగా ఒకసారి తన కాళ్ళలో ఏదో ప్రాబ్లం వచ్చి డాక్టర్స్ ఏమో తనకి ఇంకా నువ్వు క్రికెట్ ఆడకూడదు అని చెప్పారంట. లైక్ మేబీ మనం జెర్సీ సినిమా చూసాం కదా, సేమ్ అలాంటిది. మేబీ ఆ సినిమాస్ కూడా మేబీ ఇలాంటి ఏదో ఒక చిన్న ఇన్స్పిరేషన్తోనే తీసుంటారేమో అలాంటి స్టోరీస్. సో తను ఆఫ్టర్ తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడంట. లేదు ఇలా కాదు, నేను ఇంకోసారి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి తర్వాత వర్కౌట్స్ చేయడం, తర్వాత మోడలింగ్ వైపు ఫోకస్ పెట్టి 18 ఇయర్స్కే తను మిస్టర్ ఏపీ రన్నరప్గా కూడా సెలెక్ట్ అయ్యాడంట. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇతను. కాకపోతే ఇతను చేసిన చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్లో మనకు అందరికీ తెలిసిందే, అగ్ని పరీక్షలో ఒక పేపర్ ఇస్తారు రాయమని. అది రాసేటప్పుడు తిను ఏం చేశాడు అంటే అంటే కొంచెం స్మార్ట్ వాడాడు. అంటే హెయిర్ కట్ చేసుకోవడం కంటే వాళ్ళు హెయిర్ ఇష్టం అంటే హెయిర్ కట్ చేసుకోమంటారు కాబట్టి ట్రిమ్మింగ్, అదే గెడ్డలు మీసాలు నాకు ఇష్టం అని చెప్పాడు. దానివల్ల ఏం చేశారంటే వీళ్ళు అయితే గెడ్డలు మీసాలు నీకు ఇష్టం కదా అంటే మర్చిపోయాడు మనోడు. లేదు నాకు హెయిర్ అంటే ఇష్టం అని చెప్పి పాపం కంగారులో చెప్పేశాడు. దానివల్ల దొరికిపోయి పాపం అప్పుడు వరకు ఉన్న ఇంప్రెషన్ మొత్తం పాపం నెగిటివ్ అయిపోయింది. దానివల్ల పాపం మనోడికి 2 రెడ్స్ అయితే వచ్చాయి. లక్కీగా ఒక్క గ్రీన్ వచ్చింది. కాకపోతే పాపం చాలా బాగా మాట్లాడాడు, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు మమ్మల్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నావా అంటే లైక్ స్మార్ట్ ప్లే చేసావా అని. అలా ఏముందండి, స్మార్ట్ ప్లే అంటే స్మార్ట్ ప్లేనే చేయాలి కదా, గేమ్ అంటే అదే కదా మనకి అభిజిత్ నేర్పించింది. సో తను కూడా జస్ట్ స్మార్ట్ ప్లే చేశాడు, తప్పైతే ఏం లేదు కదా అని నాకు అనిపించింది. బట్ ఫైనల్గా ఏదైతే ఏముంది, ఒక గ్రీన్తో తినైతే హోల్డ్లో ఉన్నాడు, అదైతే హ్యాపీ అనిపించింది. కానీ పాపం తిను మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. కాకపోతే ఒక చిన్న తప్పు, అందుకని మన లైఫ్లో చిన్నవి కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి అనుకోవచ్చు. సో కాకపోతే లాస్ట్లో కూడా అయిపోయిన తర్వాత కూడా పాపం బిగ్ బాస్కి సారీ చెప్తూ తను షేవ్ మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత కూడా షేవ్ ట్రిమ్ మొత్తం చేశాడు. ఇంకా ఫ్యూచర్లో నేను ఎప్పుడు కూడా ఇలా చెయ్యను అని కూడా అందరికీ సారీ చెప్పాడు. చాలా బాధగా అనిపించింది రియల్లీ. మన నెక్స్ట్ కంటెస్టెంట్ అపూర్వ అండి, ఖమ్మం నుంచి అంట. కుమ్మి పడేసింది, మామూలుగా లేదు. వస్తూనే యాంకరింగ్ చేసింది. అసలు శ్రీముఖిని రీప్లేస్ చేసేవచ్చు అని అంత బాగా యాంకరింగ్ చేసింది. తర్వాత అయ్యయ్యో ఇలా కాదు అని చెప్పి మళ్ళీ వెంటనే మారి తను న్యూస్ రీడర్గా చేసింది. తను అసలు అంటే ఆల్రెడీ తను న్యూస్ రీడర్గా వర్క్ చేసిందంట, తర్వాత చెప్పింది. కానీ నిజంగా చింపి ఆరేసింది. ప్రతి ఒక్కరి గురించి బాగా చెప్పింది. తర్వాత 6 తర్వాత 7, బిందు తర్వాత ఎవడ్రా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పిందండి. ఫీదా అయిపోయారు అందరూ ఫుల్ కామెడీ చేసింది. తర్వాత తిను మాటలు కూడా చాలా బాగా అనిపించాయి. తిను ఇన్స్పిరేషన్ స్టోరీ తింది కూడా. అంటే మోడలింగ్ అది చేసిందంట, కానీ మోడలింగ్ అది చేసి చాలా బాగా సక్సెస్ అయితే అయిందంట. కాకపోతే తిను ఒక చిన్న మిస్టేక్ చేసింది. తిను కూడా ఏంటి అంటే తను అందరూ పేపర్లతోనే దొరికిపోతున్నారు, పేపర్లో రాసింది చూసే. తను ఎవరు ఇష్టం లేదు అంటే నవదీప ఇష్టం లేదా అన్నట్టుగా శ్రీముఖి అన్నది. లేదు నాకు అభిజిత్ అంటే అంతగా ఇష్టం లేదు అని చెప్పేసింది. ఎందుకు ఇష్టం లేదు అంటే తన గేమ్ ప్లే నాకు గొప్పగా నచ్చలేదు, ఎందుకంటే తను జస్ట్ మైండ్తో ఆడని తప్ప బలంతో ఎక్కడా చూపించలేదు, ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడింది. దానివలన బిందు మాధవి గారు పక్క నుంచి జమ్మని రేజ్ అయ్యి చాలా గట్టిగా వేసుకున్నారు. తర్వాత పాపం ఇంకా మనకు తెలిసిందే కదా, అభిజిత్ ముందే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనోడు బాగా హట్ అయ్యి తర్వాత గట్టిగా అభిజిత్ కూడా గట్టిగా అంటే మాట్లాడలేదు, కానీ బిందువే గట్టిగా మాట్లాడింది. కానీ అభిజిత్ కూడా నాకు తెలిసి ఆ అమ్మాయి మొత్తం పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా చేసింది. కాకపోతే ఈ విషయం మీదే ఆ అమ్మాయికి బిందు రెడ్డే ఇచ్చింది, అలానే అభిజిత్ కూడా రెడ్డే ఇచ్చాడు. కాకపోతే లక్కీగా మన నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చి సేవ్ చేశాడు. తను కూడా హోల్డ్లో ఉంది, కానీ చాలా బాగా మాట్లాడింది. తనలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. తను చాలా బాగా మాట్లాడింది. ఈరోజు నెక్స్ట్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు అండి, విజయవాడ నుంచి. తిను కూడా బాగానే మాట్లాడాడు. కాకపోతే తిను డ్రెస్సింగ్ స్టైల్ అది చాలా బాగుంది, అంటే క్లాసిక్గా అనిపించాడు. దానివల్ల కొంచెం వీళ్ళు కామెడీ కూడా చేశారు.
కాకపోతే తిన్ని వచ్చి రాగానే శ్రీముఖి ఏమో నీ జీతం ఎంత అని అడిగింది. అంటే అతనేమో సాఫ్ట్వేర్ ఏదో చేస్తున్నానని చెప్పారు. నీ జీతం ఎంత అంటే అది కాన్ఫిడెన్షియల్ కదా అంటే అదేంటి బిగ్ బాస్లో జీవితం మొత్తం చెప్తారు, జీతం చెప్పడం తప్ప అన్నట్టుగా మాట్లాడింది. కామెడీ బాగా పండింది. తర్వాత తిను 6th క్లాస్లో ఉండగానే వాళ్ళ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారంట. తిన్న తర్వాత చాలా కష్టపడి సక్సెస్ అయ్యాను అని చెప్పాడు. తర్వాత కాకపోతే తిను లైఫ్లో బిగ్ సీక్రెట్ ఏంటి అంటే ఇద్దరు సిస్టర్స్ని లవ్ చేశాడంట, ఒకేసారి లవ్ చేశాడని చెప్పాడు. అది వాళ్ళేమో షాక్ తిన్నారు. అదేంటి అది ఎలా లేదు, ఫస్ట్ ఒక అమ్మాయిని తర్వాత ఒక అమ్మాయిని అలా లవ్ చేశానని చెప్పాడు. తర్వాత కాకపోతే తిన్నది పాపం బిందు ఏమో స్వీట్ ఇస్తానని చెప్పి పిలిచిన తర్వాత తనేమో తినకి ఎలా అయినా కోపం తెప్పించాలంటే మొహం మీద వాటర్ కొట్టింది. వాటర్ కొట్టడం వల్ల తనేమో చిన్న అలా నవ్వుతూనే ఉన్నాడు, ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరైనా రియాక్ట్ అవ్వరు కదా, అక్కడ వాళ్ళకి తెలుసు ఏదో ఇది గేమ్ షో కాబట్టి జస్ట్ వాళ్ళు ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. ఓవర్ రియాక్ట్ అయినా కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యావు అంటారు. సో బిందు ఏమో 3-4 టైమ్స్ మొహం మీద కావాలని నీళ్ళు కొట్టినట్టు కొట్టింది. అది కొంచెం బాధగా అనిపించింది నాకు చూడడానికి. కాకపోతే తర్వాత ఇంకా తను అదేంటి నువ్వు రియాక్ట్ అవ్వలేదు అని మళ్ళీ నీకు కోపం రాదా అది రాదా అని చెప్పి పాపం గట్టిగానే వేసుకున్నారు. తర్వాత ఏమో శ్రీముఖి తనకు ఒక ఆఫర్ ఇచ్చింది. నువ్వు వెళ్ళి వాటర్ బిందు మొహం మీద కొడితే నేను వెంటనే డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తాను అని. తనేమో జస్ట్ ట్రై చేయడానికి వెళ్ళాడు. కానీ వెంటనే అభిజిత్ ఏమో అయ్యే అనగానే వెంటనే లేదు నేను వెయ్యను అది ఇది అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. దానివల్ల పాపం హట్ అయ్యారు. మనోడు కూడా పాపం బిందు అయితే మాత్రం అసలు రెడ్ ఇచ్చేసింది, డైరెక్ట్గా రెడ్ ఇచ్చేసింది. అండ్ మన నవదీప్ కూడా తనకి రెడ్డే ఇచ్చాడు. కాకపోతే మరి అభిజితే తనకు మాత్రం గ్రీన్ ఇచ్చి సపోర్ట్ చేయాలి, నీలాంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అనుకొని నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా ఆ ఒక్క గ్రీన్ రావడం వల్ల తను కూడా హోల్డ్లో ఉన్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ గౌరీ అండి, ట్రైనర్ అంట. తిను డ్యాన్స్ అది ట్రైనింగ్ ఇస్తుందంట. అంటే లైక్ భరతనాట్యం, కూచిపూడి టైప్ అవి ట్రైనింగ్ ఇస్తుందంట. తినేంటంటే తన లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఈ షోలో నేను నా ఒక్కదాన్ని రివీల్ చేస్తున్నాను అని అన్నది. ఏంటి అంటే తను ట్రాన్స్ అంట. తను ఇంటర్లో అబ్బాయిగా ఉండేదంట. అబ్బాయి నుంచి అమ్మాయి కింద కన్వర్ట్ అయిందంట. వాళ్ళ పేరెంట్స్ని బాగా ఒప్పించి బంగారం అది అమ్మేసి వాళ్ళ పేరెంట్స్ తనకి సర్జరీ అవి చేయించారంట. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలీదు, వాళ్ళ పేరెంట్స్కి తప్ప, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఎవరికి తెలీదు అని చెప్పింది. దానివలన తను కొంచెం చెప్తుంది ఈ ట్రాన్స్ అంటే వీళ్ళని కొంచెం చాలా మంది చులకనగా చూస్తారు అది ఇది అని. అప్పుడు వెంటనే నవదీప్ ఏమో అదేంటి ఎవరికి తెలీదా అని అడిగితే లేదు. అదేంటి మరి కాలేజ్లో ఎలా జాయిన్ అయ్యావు అంటే లేదు కాలేజ్ ప్రిన్సిపల్కి తెలుసు అని చెప్పింది. వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్కి తెలుసు అని చెప్పింది. తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు అని చెప్పింది. కొలీగ్స్కి తెలుసు అని చెప్పింది. వాళ్ళ కొలీగ్స్కి చెప్పడితే వాళ్ళు తిట్టారు. అదేంట్రా మీ మమ్మీ అబ్బాయిని అలా ఎలా అని చెప్పి ఏదేదో మాట్లాడారు, బాధగా అనిపించింది అని చెప్పింది. దానివల్ల నవదీప్కి తిని జస్ట్ సింపతి కోసం చెప్పిందేమో అని అనిపించింది. దాని ద్వారా తనేమో అదేంటి నువ్వు ముందేమో అసలు ఎవరికి తెలీదు అన్నావు, ఇప్పుడేమో అందరికీ తెలుసు అనేలా చెప్తున్నావు, ఇది రైట్ కాదు కదా అనేలా మాట్లాడాడు. ఆ విషయంలో తను కూడా కొంచెం అంటే కంగారులో ఏదో జస్ట్ సింపతి వస్తుంది అనేలా చెప్పింది అని మాత్రం నాకు కూడా అనిపించింది. తను అలా మాట్లాడడం వల్ల తనకేమో నవదీపు రెడ్డే ఇచ్చాడు అండ్ బిందు మధు కూడా రెడ్డే ఇచ్చారు. అండ్ కానీ అభిజిత్ మాత్రం తనకి గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి తను హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ కంటెస్టెంట్ భాగ్య అండి, తుళ్ళూరి. తిను నెల్లూరు అంట. నెల్లూరు స్లాంగ్తో షోని మొత్తం రఫ్ ఆడించేసింది. అంటే యాక్చువల్లీ తిను బాగానే మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. అంటే ఆ యాస్లో మాట్లాడింది చాలా. అంటే కొంచెం ఫస్ట్లో చూసినప్పుడు ఏంటి ఇంత తెలుగు తక్కువగా మాట్లాడుతుందా ఏంటి అని అనిపించింది. కానీ చాలా బాగా మాట్లాడిందండి తిను. అంటే తిను మదర్ తను 2014లో అలా చనిపోయారంట. తర్వాత వాళ్ళ ఫాదర్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మావయ్య గారు ఎవరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారంట. అప్పుడు తనకి వాళ్ళ హీరో పరిచయం అయ్యాడంట. హీరో అంటే ఎవరో కాదు, ప్రెసెంట్ వాళ్ళ లవర్ అంట. కాకపోతే 9 years లవ్ చేసుకున్నారట. 9 years లవ్ తర్వాత వాళ్ళు ఫైనల్గా 2022-24లోనే మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది. కాకపోతే పాపం చాలా బాగా మాట్లాడింది. తను మాటలో యాస చాలా బాగా అనిపించింది. అయితే వీళ్ళేమో అయితే నీకు ఒక స్కిట్ ఇస్తాము, మీ హస్బెండ్కి ఎలా ప్రపోజ్ చేసావు అన్నట్టుగా మాట్లాడమన్నారు. అప్పుడు మన నవదీప్ ఆ స్కిట్లో నించుంటే నవదీప్ని బాగా కామెడీ చేసింది. నవదీప్కి ప్రపోజ్ చేసినట్టు చేసి చాలా బాగా చేసింది. తర్వాత మన శ్రీముఖి ఏమో అయితే ఇప్పుడు నీకు ఒక ఇది ఇస్తాను, ఒక టాస్క్, నువ్వు చేపలు అమ్మాలి, మీ హస్బెండ్
అర్జెంటుగా నాకు కావాలి అనాలి, నువ్వు ఈ పాటికి అమ్మేసి ఉండాలి, మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకొని వెళ్ళాలి అని. అప్పుడు ఆ స్కిట్ కూడా చాలా బాగా చేసింది. ఏమో శ్రీముఖి ఏమో 1000 రూపీస్కి అమ్మేసింది, సారీ 500 రూపీస్కి అమ్మేసింది. తర్వాత మళ్ళీ కష్టపడి ఆ చేపలని వెనక్కి తీసుకోవడానికి చాలా కష్టపడింది, చాలా బాగా మాట్లాడింది. అందుకని కాకపోతే తినికే ఫస్ట్ టైం ఈ రోజులో 2 గ్రీన్లు ఇచ్చింది. ఈ షో మొత్తంలో తిని ఒక్కరికి 2 అయితే గ్రీన్లు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. తిని కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని. ఇలానే ఈరోజు కొంచెం టైం సరిపోక రోజులాగే చాలా మందిని ఎలిమినేట్ చేసేవారు రోజున. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఈ రోజు కూడా టైం లేదు. కాకపోతే ఓ 6-7 మెంబర్స్ దగ్గర ప్రతి ఒక్కరిని పిలిచారు. కాకపోతే వాళ్ళు కొంచెం వాళ్ళ నేమ్స్ ఇది చూపించి, కాకపోతే వాళ్ళకి వెంటనే అందరికీ కూడా గ్రీన్ 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 అని చెప్పి, అంటే ఒక్కొక్కరిని హోల్డ్లో పెట్టేశారు. అందరికీ కూడా గ్రీన్స్ వచ్చాయి. అంటే టోటల్గా ఈరోజు మొత్తం షోలో ఓన్లీ గ్రీన్ 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 అనే ఉన్నాయండి. అందుకని నేను స్టార్టింగ్లో ఈరోజు గ్రీన్ డేనా అని అన్నాను. కానీ ఈరోజు అయితే బాగానే అనిపించింది, అందరికీ గ్రీన్స్ వచ్చాయి కదా, అంటే ఎవరు బాధపడలేదు. కాబట్టి ఈరోజు షో మాత్రం మంచి హ్యాపీగానే అనిపించింది నాకు కూడా. పాపం వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు ఉంటారేమో అని నేను. ప్లీజ్, మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం బిగ్ బాస్ రివ్యూస్ అది ఇవ్వడం. ఎలా ఇస్తున్నానో నాకు తెలీదు, కానీ కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసి షేర్ చేసుకొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను మరీ కొనుక్కుంటున్నాను. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.